కలతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామమే మధురం, మదిలో తలచినదన్. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన అంశము చేంజ్ యువర్ ప్రేయర్ టుడే. మీ ప్రార్థనను మార్చుకోండి. ఈ దినము నుండి మీరు ప్రార్థించే విధానం మార్చుకోండి. చేంజ్ యువర్ ప్రేయర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. మాతో మాట్లాడండి ప్రభు. మా ప్రేక్షకులకు చక్కటి జ్ఞానము దయచేయండి. యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ప్రార్థిస్తున్నాం. అయితే మన ప్రార్థనలు మన ఇష్టం చొప్పున మనం ప్రార్థిస్తున్నాం. ప్రార్థన దేవుని ఇష్టము చొప్పున చేయునట్లు మనం ఈ దినము నుండి మార్చుకోవాలి. మన ప్రార్థన యేసు ప్రార్థన వలె ఉండాలి. గెత్సెమనెలో యేసయ్య చేసిన ప్రార్థన ఏమిటి? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఇది ప్రార్థన. అయితే తండ్రి నీ చిత్తమైతే అన్నాడు. ప్రార్థనలో తన చిత్తాన్ని ఒక ప్రక్కన వ్యక్తపరుస్తూనే దేవుని చిత్తాన్ని జరిగించమన్నాడు. నీ చిత్తమైతే అన్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. యేసు చిత్తం ఏమిటో తెలుసా? యేసు ఇష్టం ఏమిటో తెలుస్తుంది కదా మీకు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించటం అంటే ఏంటి? చాలామంది అపోహపడింది ఏమిటంటే సిలువను తొలగించమంటున్నాడు ప్రభు అనుకున్నారు. కాదు, సిలువను తొలగించమనలేదు. ఆయన తొలగించమని అడిగింది ఏమిటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కదా, ఆయన శరీరము మీద పాపము మోపబడుట. ఇంప్యూటెడ్ సిన్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. 4వ మాటలో దేవుడు ఆ పని చేశాడు. దేవుడు యేసు సిలువలో పలికిన 4వ మాటలో చేసినది ఏమిటో తెలుసా? గెత్సెమనెలో యేసయ్య ప్రార్థన అంగీకరించకుండా చేసిన పని అది. రోమా 8:3, రోమా పత్రిక 8:3లో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరపు ఆకారముతో ఆయనను ఈ లోకమునకు పంపి ఆయన శరీరము మీద పాపమునకు శిక్ష విధించెను. గాడ్ పనిష్డ్ ద సిన్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కానీ యేసు శరీరము మీదకు వచ్చిన గిన్నె ఏమిటంటే మానవ పాపం. ఇంప్యూటెడ్ సిన్ ఆఫ్ మ్యాన్. ఆయన నిష్కళంకుడు, పరిశుద్ధుడు. ఆయన శరీరము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, పాపరహితమైనది. దాని మీద మానవ పాపం మోపుతానన్నాడు దేవుడు. అందుకు అడుగుతున్నాడు, నీ చిత్తమైతే అని. అయితే చూడండి, ప్రార్థనలో నీ చిత్తమైతే, ఇన్ ఎవ్రీ ప్రేయర్ యు నీడ్ టు యాడ్ ద వర్డ్ లార్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ విల్. దేవా నీ చిత్తమైతే జరిగించు, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును అనే ప్రార్థన చేయాలి. కానీ ఇవాళ మనం ఇది వదిలేసాం, ఈ మాట వదిలేసాం. మనం ఏమంటామంటే, దేవా నాకొక ఇల్లు ఇవ్వుము, నాకొక బిడ్డనివ్వండి, నాకు ఒక ఉద్యోగం ఇవ్వండి, నాకు వస్త్రం ఇవ్వండి, నాకు ఆహారం ఇవ్వండి అంటాం. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నారంటే, ఇవి అన్నీ అన్యులు అడుగుతారు.
ఇవి మీకు కావాలనని దేవునికి ముందే తెలియను. కనుక అవి అడగక్కర్లేదు, అవి ఇవ్వవలసిన బాధ్యత దేవునిదే. వసతి, ఆహారము, వస్త్రము బిడ్డకివ్వాల్సిన బాధ్యత తండ్రిదే, అలాగే దేవునిదే మన విషయంలో. మరి మనమేమి వెతకాలట, మనమేమి అడగాలట? దేవా, నీ రాజ్యము నీ నీతి వెతకటం నాకు నేర్పించు. ఇవాళ నుండి మన ప్రార్థన మారాలి. నాకు ఇల్లు ఇవ్వు అని నువ్వు అడగక్కర్లా, దేవుడు ఇస్తాడు ఇల్లు. ఆకాశ పక్షులకు గూళ్ళిచ్చినవాడు, నక్కలకు బొరియలనిచ్చినవాడు, మనుషుడు తలదాచుకుంటానికి ఇల్లు ఇవ్వడా? ఇల్లు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు దేవుడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. కనుక గాడ్ విల్ ప్రొవైడ్ యూ ద హౌస్ ఫర్ యూ. కనుక వాటిని నువ్వు అడగక్కర్లేదు, నాకు ఆహారం ఈ ప్రభు అని నువ్వు అడగక్కర్లేదు, ఆయన ఇస్తాడు. అయితే నువ్వు అడగాల్సింది, నీ రాజ్యము నీ నీతిని వెతకటానికి నాకు సహాయం చేయమని అడగాలి. యేసు అడిగారు, నీ చిత్తము నా జీవితంలో జరుగునట్లు చెయ్యి, నా చిత్తము కాదు ప్రభువా అని. కనుక నీ చిత్తమైతే నాకు ఇది కావలెను అని నువ్వు అడగినప్పుడు నీ చిత్తము కంటే దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చి అడగటం ప్రారంభించాలి. ఫస్ట్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని, దేవుని రాజ్యమును నీవు వెదకటం ప్రారంభించితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యము, దేవుని నీతి, దేవుని చిత్తమును నెరవేర్చుట. మీకు సొలొమోను భక్తుడు ప్రభువు కనపడి ఏం కావాలి అని కోరుకోమంటే ఏం కోరుకున్నాడు? ఇంతమంది ప్రజలను పరిపాలించడానికి జ్ఞానము దయచేయమని కోరుకున్నాడు. నువ్వు శత్రువుల ప్రాణమైన ధనమైన అడగకుండా జ్ఞానం దయచేయమన్నావు కాబట్టి నీకు జ్ఞానంతో పాటు సంపద కూడా ఇచ్చేస్తానన్నాడు దేవుడు. గుర్తుంచుకోండి, దేవుడు నీకు ఇవ్వాలని అనుకుంటున్నవి ఇచ్చి తీరతాడు. అన్కండిషనల్ గివింగ్. నువ్వు కావాలనుకొని కోరుకున్నవి దేవుడు ఇవ్వకపోవచ్చును, కానీ దేవుడు ఇవ్వాలి అని అనుకున్నవి మాత్రం ఇచ్చి తీరుతాడు. చేంజ్ యువర్ ప్రేయర్. నాకు ఇది కావాలని అడగకు, నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు ఇవ్వని అడుగు. నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించన్నప్పుడు నీ చిత్తమే సిద్ధించునన్నప్పుడు నీ చిత్తం నాకు ఇవ్వు, నేను తీసుకుంటానన్నాడు యేసు ప్రభు. నీ చిత్తము నాకు ఇవ్వు, నేను తీసుకుంటా అన్నాడు. తీసుకున్నాడు, సిలువను తీసుకున్నాడు ఆయన మీదకి. రైట్? యు మస్ట్ చేంజ్ యువర్ ప్రేయర్. నేను ఇవాళ మీకు కొన్ని విషయాలు చెబుతాను. అదేమిటంటే, దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది దేవుడు ఇచ్చి తీరతాడు. నీవు దాన్ని పొందటానికి నువ్వు సిద్ధపడాలి. దేవుడు నీకేమి ఇవ్వదలిచినాడో అది ఇవ్వటానికి ఆయన సిద్ధమే. నీవు సిద్ధపడినట్లు ప్రార్థించాలి. యు మస్ట్ ప్రిపేర్ టు రిసీవ్ ద గాడ్స్ గిఫ్ట్స్ ఇన్ యువర్ లైఫ్. యు నీడ్ టు ప్రే ఫర్ దట్. వాటి కొరకు నువ్వు ప్రార్థించాలి. మీకు ఒక మాట చెప్తాను. బైబిల్లో ఆదికాండము గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూస్తే, నోవహు ఓడ దగ్గరకు సకల జాతి పక్షులు, జంతువులు జంటలు జంటలుగా ఆడమగ కలిపి వాటంతట అవి నడుచుకుంటూ వచ్చేసాయి. వాటన్నింటిని ఆయన సమకూర్చలా, అవే అతని యొద్దకు చేరెను. నోవహు నొద్దకు చేరెను అని వ్రాయబడింది. అవునా? యెహోవా ఆజ్ఞ ప్రకారం అవి చేరాయంట. యెహోవా ఆజ్ఞ ప్రకారం అవన్నీ వచ్చి ఓడలో ప్రవేశించాయట. నోవహు కష్టం చేత అవి రాలేదు, వాటికి దేవుడిచ్చిన ఆజ్ఞ చేత వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, నీ కష్టం చేత నువ్వెప్పుడు అభివృద్ధి చెందవు. ఇట్ ఈస్ ద కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ విత్ ద వరల్డ్.
లోకం ఉంటుంది నువ్వు కష్టపడి అభివృద్ధి చెందుతావు అంటుంది. కానీ ప్రభు వాక్యం చెబుతుంది కృపతో నీవు వర్ధిల్లుతావు. ఫర్ ఎవ్రీ బిలీవర్ గాడ్స్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దీ. దేవుని కృప చేత వర్ధిల్లుతాం మనం. దేవుని సహాయము చేత వర్ధిల్లుతాం. మన యత్నం చేత అనే దానిని ప్రక్కన పెట్టండి. మనం యత్నిస్తాం, అయితే దాని మూలముగా కాదు. మన యత్నముల వలన ఏమి కావు, ఆయన చిత్తము వలన, ఆయన కృప వలననే మనం సాధించగలుగుతాం. ఎన్నడూ కూడాను నా వలన ఇది సంభవించిందని అనుకోవద్దు. ఆయన కృప వలననే నాకు ఇది సంభవించిందని నీవు భావించాలి. నేను యేసే పరిష్కారం చరిత్రను జ్ఞాపకం చేసుకున్నప్పుడు 20 లాంగ్ ఇయర్స్ ఎలా నడిచిందండి ఈ కార్యక్రమం, ఎలా గిన్నిస్ బుక్ సాధించింది, ఇది ఏ విధంగా లిమ్కా బుక్ సాధించింది, ఏ విధంగా థౌజండ్స్ ఆఫ్ ఎపిసోడ్స్ నాన్ స్టాప్ ట్రాన్స్మిషన్ జరిగిందండి. ఇవాళ 8-10 భాషలలో తర్జుమాలు జరుగుతున్నాయండి. 4-5 సెంటర్స్లో ఇవాళ యేసే పరిష్కారం వెళుతోంది. ఇంతమందికి ఉద్యోగం, జీతం ఇస్తున్నది. ఎట్లా జరుగుతుంది ఇదంతా? ఏమిటి నేను చేస్తున్న కష్టం ఏమిటి? ఐఎమ్ సింప్లీ సిట్టింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ వాచింగ్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ప్రతి దినము ప్రభు యొక్క అద్భుతాలు నేను చూస్తున్నాను. ఏనాటికి ఆనాడు నేను నా హెల్త్ కొరకు ఒక ఆయన ఉపవాసమును ప్రార్థిస్తున్నాడు. ఇవాళ ఎంత 6 ప్రసంగాలు ఇవాళ నేను చేయగలిగాను. దేవుని మహాకృప. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ యొద్దకు తీసుకొని వస్తున్నాడు. తన బహుమానములు నీ యొద్దకు తీసుకొని వస్తున్నాడు. తన వరములను నీ యొద్దకు తీసుకొని వస్తున్నాడు. యూ మస్ట్ ప్రిపేర్ టు రిసీవ్ యువర్ గాడ్స్ blessings in your life. You need to prepare yourself to receive the blessings of God, to receive the gifts of God, to receive the rewards of God. Please change yourself. Please change yourself. ఐగుప్తు దేశంలో యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేవుడు విస్తారమైనటువంటి ధాన్యాన్ని ఇచ్చాడు. అది మానవ యత్నం వలన వచ్చు స్థాయి పంట కాదు. మానవ యత్నము వలన వచ్చు స్థాయిలో ఉన్న పంట కాదది. అది విస్తారమైనది. ఎంతటి విస్తారం అంటే లెక్క పెట్టడం మానేసినంతటి విస్తారం, కొలవటం మానేసినంతటి విస్తారం. గిడ్డంగులు నిండిపోగా పొలాలలోనే గిడ్డంగులు కట్టుకున్నంత విస్తారం. ఆనాటి ప్రపంచాన్ని ఫరో పాదాల కిందకు తెచ్చేటంతటి విస్తారమైన ధాన్యం. గివెన్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత ఇవ్వబడింది. దాన్ని సింపుల్గా మేనేజ్ చేశాడు యోసేపు. నువ్వు కూడా అంతే. దేవుడు నీ జీవితంలో ఇచ్చే విస్తారమైనటువంటి కృపను ఆర్గనైజ్డ్గా చక్కగా మేనేజ్ చేయటం నువ్వు నేర్చుకోవాలి. నువ్వు మేనేజ్ చేసే కొలది నీకు కృప చేత ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సో దట్ యు నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు గెట్ ద మేనేజ్మెంట్ స్కిల్ టు మేనేజ్ ద గాడ్స్ రిసోర్సెస్. దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప వనరులను నీవు క్రమబద్ధీకరించేటువంటి విధానము నేర్చుకోవాలి. దానియేలును దేవుడు బబులోనుకు ప్రధానమంత్రిని చేశాడు. చెరగా వెళ్ళాడు, ప్రధానమంత్రి అయ్యాడు. ఖైదీగా వెళ్ళాడు, బందీగా వెళ్ళాడు, ప్రధానమంత్రి అయ్యాడు. మధ్యలో 3 years ట్రైనింగ్ ఉంది. He prepared to become the prime minister. అర్థమైందా? You need to prepare yourself for great ministry.
దేవుని గొప్ప కార్యముల కొరకు నీవు సిద్ధపడవలనని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అందుకని భక్తుడు అంటాడు, నెవర్ ప్రే బియాండ్ యువర్ మేనేజ్మెంట్ ఎబిలిటీ. నెవర్ ప్రే బియాండ్ యువర్ మేనేజ్మెంట్ ఎబిలిటీ. నీవు నిర్వహించదగిన దానికంటే ఎక్కువగా ప్రార్థించి అడగద్దంటాడు. ఎందుకంటే ఇట్ కిల్స్ యూ. దేవుణ్ణి పొరపాటున 1000 కోట్లు అడిగితే ఆయన ఇచ్చాడే అనుకో, నువ్వు చచ్చావే. ఎందుకంటే దాంతో ఏం చేయాలో తెలియదు. భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. యూ మస్ట్ నో హౌ టు మేనేజ్ ద థింగ్స్. యూ నీడ్ టు ప్రే ఫర్ ద మేనేజ్మెంట్ స్కిల్స్. గాడ్ ఈజ్ రెడీ టు pour out all the blessings on you. మలాకీ గ్రంథంలో చెబుతాడు 4వ అధ్యాయంలో, ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కృమ్మరిస్తాడు. దేవుడు చిలకరించే దేవుడు కాదు. దేవుడు చిలకరించువాడు కాదు, కృమ్మరించువాడు. గాడ్ ఈజ్ రెడీ టు pour on you all the blessings. Are you ready? Are you able to manage it? అర్థం చేసుకోవాలి. తర్వాత యాకోబు ఆదికాండం 31:9 అంటాడు, మీ తండ్రి అయిన లాబాను పశువులు తీసేసి దేవుడు నాకు ఇచ్చేశాడు అన్నాడు. ఎవరిచ్చారు యాకోబుకి? దేవుడే ఇచ్చాడని యాకోబు చెబుతున్నాడు. ఎస్, యాకోబు 20 సంవత్సరాలు పనిచేస్తే 10 సార్లు జీతం మారింది. తరువాత లాబాను యాకోబుకు మందల మీద ఒక పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఆశీర్వదించగా యాకోబునకు లాబాను మందలలో బలమైనవన్నీ వచ్చేసాయి. మీ తండ్రి మందలను తీశాడు, అతని దగ్గర నాకు ఇచ్చాడు. దేవుడు నాకు ఇచ్చాడు. గుర్తించండి, దేవుడు ఇవ్వాలనుకున్నది పొందటానికి ప్రార్థించండి. మీరు కావాలన్నది పొందాలని అనుకోకండి. ప్లీజ్ చేంజ్ యువర్ ప్రేయర్ ఫ్రమ్ టుడే. దేవా నాకు ఇది కావాలని అడగండి. దేవుడు ఇవ్వాలనుకున్నది పొందటానికి ప్రార్థించండి. దేవుడు ఇవ్వాలనుకున్నది పొందటానికి సిద్ధ మనసుతో ప్రార్థించండి. దేవా ఏమి ఇస్తావో అది తీసుకుంటాను ప్రభువా. దేవుడు మగపిల్లవాడిని ఇస్తే తీసుకోండి ప్రార్థనాపూర్వకంగా. దేవుడు ఆడపిల్లని ఇస్తే తీసుకోండి ప్రార్థనాపూర్వకంగా. అర్థమవుతుందా? దేవుడు నీ ప్రార్థన మారాలని చూస్తున్నాడు. దేవా నీవేమి నీ చిత్తము చొప్పున నా ద్వారా చేయాలనుకుంటున్నావో అదంతా చేసే ప్రభువా అని ప్రార్థన చేయండి. నేను నీ కోసం గొప్ప కార్యం చేయాలనుకుంటున్నానని నా చిత్తాన్ని చెప్పటం కాదు, నీ కొరకు నీవు నా ద్వారా ఏ గొప్ప కార్యం చేయించుకోవాలనుకుంటావో దానికి నేను సిద్ధపడతానని చెప్పండి దేవునితో. గాడ్ విల్ బి హ్యాపీ. దేవుడు సంతోషిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనం, రామతెహ్లీలో సంసోను 1000 మంది మనుషుల్ని పచ్చి గాడిద దవడ ఎముకతో కొట్టి చంపాడు. పచ్చి గాడిద దవడ ఎముకతో కొట్టి చంపాడు. ఆ శక్తి ఎక్కడిది? ఎవరిచ్చిన శక్తి అది? దేవుడు ఇచ్చిన శక్తి. దేవుడు శక్తి ఇచ్చాడు. తను అనుకుంటే వచ్చింది కాదు. తనకు వరముగా ఇవ్వబడినప్పటికీ అది దేవునిదే. దేవుడు తీసేశాడు. అన్కండిషనల్గా తీసేశాడు. తెలియదు అసలు సంసోనుకి తీసేసినట్టే. ఏమైంది? కళ్ళు పొడి చేశారు, ఉమ్ము పూశారు, ముఖం మీద గుద్దారు, అవమానం చేశారు. తెచ్చి ఆ యొక్క టెంపుల్లో గోడ కానిచ్చారు. మరలా ప్రార్థన చేశాడు. దేవా, ఏమని ప్రార్థన చేశాడు? నీ చిత్తం, దేని కొరకైతే నన్ను పంపావో దానిని నా పక్షంగా అత్యధికంగా నెరవేర్చుటకు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీ చిత్తం జరిగించు నా ద్వారా అని. అదే ప్రార్థన. నేను ఇది చేయాలనుకుంటున్నానని అడగల. నువ్వు చెయ్యాలని నన్ను పంపినది ఉన్నదే, అది నెరవేర్చడానికి నన్ను సిద్ధం చేయన్నాడు. చేసేసాడు అంతే. 1 మినిట్లో మొత్తం ఆ టెంపుల్ అంతా గడ కూలిపోయింది. ఎక్కువ మంది చచ్చిపోయారు. దేవుడు ఇచ్చిన శక్తి, దేవుడు ఇచ్చిన ధాన్యం, దేవుడు ఇచ్చిన ఆస్తి, దేవుడు ఇచ్చినటువంటి పశువులు, దేవుడు ఇచ్చినటువంటి సమస్తము. కనుక గుర్తుపెట్టుకోండి, మీ జీవితాల్లో
దేవుడు ఇవ్వాలని మిమ్మల్ని పంపాడు. దేవుడు మీకు చాలా ఇవ్వాలని పంపాడు మిమ్మల్ని ఈ లోకానికి. అదేంటో అడగండి దేవుణ్ణి. అది పొందటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. నేను 100 భాషల్లో కామెంటరీ దేవుడు నా ద్వారా ఇవ్వాలని అనుకున్నాడని గ్రహించాను. 100 సెంటెన్స్లో వేసే పరిష్కారం నా ద్వారా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు లోకానికని నేను గ్రహించాను. నా లైఫ్లో ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. నా ద్వారా దేవుడు చాలామందికి చాలా ఇవ్వాలనుకుంటున్నాడని నాకు అర్థమయ్యింది. అందుకే నేను, దేవా నువ్వేం చేయాలనుకుంటున్నావో నేనిక నీకు అడ్డు కాదు. ఇంతకుముందు నేను దేవునికి అడ్డుకున్నాను. ఇప్పుడు నేను ప్రార్థిస్తున్నాను, దేవా నేను నీకు అడ్డు కాదు, నీవేం చెయ్యాలనుకుంటావో అది నా జీవితం ద్వారా నువ్వే చేసేయి. ఐఎమ్ రెడీ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ మీ టు డూ. దట్స్ మై ప్రేయర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. నా జీవితంలో నా ప్రార్థన ఇదే ప్రియమిత్రులారా. మీ జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన రావాలి. ఎప్పుడైతే మనము నీ చిత్తము జరిగించుము అని అడుగుతామో అది దేవుడు చేస్తాడు. అది దేవుడు చేస్తాడు. యేసు మరణం ద్వారా అనేకులకు విడుదలనిచ్చాడు. ఒక్క ప్రభువు మరణం ద్వారా సమస్త మానవ జాతిని దేవుడు విడిపించాడు. యోసేపు అంటాడు అన్నలతో, మీరు కాదు నన్ను గోతులో తోసింది, మీరు కాదు నన్ను అమ్మేసింది, దేవుడే 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 నన్ను ఆ విధంగా చేయించాడు. కనుక మీరేమీ బాధపడవద్దు. ఏమంటున్నాడు? మీరేమీ బాధపడకండి. నిజమే. చూడండి, ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనములు అంటాడు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, అది మీకు సంతాపం పొట్టనీయకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎవరు పంపారంటున్నాడు యోసేపు? దేవుడు ప్రాణరక్షణ కొరకు, అనేకుల ప్రాణాన్ని రక్షించడం కొరకు నన్ను మీకంటే ముందు ఇక్కడికి పంపించాడు. గాడ్ సెంట్ మీ, నాట్ యూ మై బ్రదర్స్. మీరు కాదు నా అన్నలారా నన్ను ఇక్కడికి పంపింది దేవుడే. నన్ను చెరకు పంపింది దేవుడే. చెరలోనికి ఫరో సేవకులు పంపింది దేవుడే. కలను ఇచ్చింది ఫరోకు దేవుడే. ఐగుప్తు జ్ఞానులు చెప్పలేరని దేవుడు ఎరిగి ఉన్నాడు. యోసేపుకు మాత్రమే దాన్ని బయలుపరచడం ద్వారా యోసేపు ప్రధానమంత్రి అవుతాడు. యోసేపు ద్వారా అబ్రహామునకు దేవుడు ఇచ్చిన వాగ్దానము ఆదికాండం 15వ అధ్యాయంలో పరాయి దేశంలో 400 సంవత్సరాలు వాళ్ళు ఉంటారని చెప్పిన దాన్ని నెరవేర్చడానికి యోసేపు జీవితంలో సార్వభౌమిక అధికారంతో తన కార్యాలను తాను చేసేశాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. దాట్స్ అవర్ గాడ్. నీ జీవితంలో కరువా, నీ జీవితంలో కష్టమా, నీ జీవితంలో నష్టమా, నీ జీవితంలో అవమానమా, నీ జీవితంలో ఒంటరితనమా, it is with the purpose of God. Accept it and pray for it. అందుకే కీర్తనగాడు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచారం చేసిన నాకు భయం లేదన్నాడు. ఎస్, సిలువ మీద యేసు మరణిస్తున్నాడు, ఆయనకు భయం లేదు. సంసోను ఆ యొక్క స్తంభాలను లాగేస్తున్నాడు, సంసోనుకు భయం లేదు. ఎంత పెద్ద బాధ్యత, దేశమంతటికి భోజనం పెట్టడం, యోసేపుకి భయం లేదు. దేవుడు అతనిని వాడుకుంటున్నాడని వాడుకోబడే వ్యక్తికి తెలుస్తుంది. ఐ హ్యావ్ అండర్స్టూడ్ దట్ గాడ్ ఈజ్ యూజింగ్ మీ. దేవుడు నన్ను వాడుకుంటున్నాడని నాకు అర్థమవుతుంది. దేవుడు నన్ను వాడుకుంటున్నాడని నాకు అర్థమవుతుంది. నేను వాడబట్టడానికి సిద్ధమవుతున్నాను. ఐ మస్ట్ ప్రిపేర్ మై సెల్ఫ్ టు బీ యూజ్డ్ బై గాడ్ విత్ హిస్ పవర్. ఆయన శక్తితో, ఆయన చేత వాడబడటానికి నన్ను నేను సమర్పించుకోవటానికి మించినటువంటి గొప్ప పని లేదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఏం చెబుతోంది? మీ శరీరములో ఆయనకు సమర్పించుకోండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దిస్ ఈస్ ద బెస్ట్ వర్క్ ఫర్ యూ. It's the best service. What is the best service? Giving up your body into the control of your God. నీ దేవుని యొక్క
చేతిలోనికి నీ శరీరాన్ని ఇచ్చివేయటం, అదే నిజమైన సమర్పణ. దాట్ షుడ్ బి ద గ్రేటెస్ట్ ప్రేయర్. ఈ దినం నుండి మీ ప్రార్థన మారాలి. అదేమిటంటే, నా శరీరం నీది, తనువు నాదిదిగో, గైకిని మీ యెహోవా. ప్రభువా, నువ్వు ఇచ్చిన శరీరం నీ కొరకే, నువ్విచ్చిన సమయం నీ కొరకే, నీవిచ్చిన ధనం నీ కొరకే, నీవిచ్చిన కుటుంబం నీ కొరకే, నీవిచ్చిన ఉద్యోగం నీ కొరకే, నీవిచ్చిన పదవి నీ కొరకే, నీవిచ్చిన సంపద నీ కొరకే, నేను నీ కొరకే. దాట్ షుడ్ బి ద ప్రేయర్. దాట్ షుడ్ బి ద ప్రేయర్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఈ ప్రసారాలకు సహకారులను పంపించండి. యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.